అమరన్ మూవీ మీరందరూ చూసే ఉంటారు. థియేటర్ల నుండి బయటకు వస్తున్న ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సినిమాలో ఆ ఆర్మీ బ్యాక్ డ్రాప్, ముకుంద్ ఇందు లవ్ స్టోరీ మనల్ని ఎంతగానో ఏడిపించాయి. కానీ తెర మీద మీరు చూసింది కేవలం ఒక యాంగిల్ మాత్రమే. అసలు రియల్ లైఫ్ లో మేజర్ ముకుంద్ వరదరాజన్ ఎవరు? అసలు ఆ ఎన్కౌంటర్ జరిగిన ఆఖరి రాత్రి గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఏం జరిగింది? సినిమాలో కవర్ చేయని, ఎవరికి పెద్దగా తెలియని డీటెయిల్స్ ని, ప్రతి చిన్న విషయాన్ని కూడా వదలకుండా ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని రియల్ ఫ్యాక్ట్స్, మిస్టరీ, మైండ్ బ్లోయింగ్ కంటెంట్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఆ రియల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందరూ ముకుంద్ని ముద్దుగా మ్యాడీ అని పిలిచేవాళ్ళు. ఈ మ్యాడీ అనే పేరు వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది. కాలేజ్ లో ఉన్నప్పుడు తను అచ్చం హీరో మాధవన్ లాగా ఉండేవాడని, పైగా చాలా సరదాగా అందరినీ నవ్విస్తూ ఉండేవాడని ఫ్రెండ్స్ అందరూ అలా పిలిచేవారు. 1983లో చెన్నైలో పుట్టిన ముకుంది ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ తాతయ్య, మావయ్యలు కూడా ఒకప్పుడు మిలిటరీలో పనిచేసిన వాళ్లే. బహుశా ఆ జీన్స్ వల్లేమో చిన్నప్పటి నుంచి ముకుందికి ఇండియన్ ఆర్మీ అంటే ఒక పిచ్చి ఉండేది. కాలేజ్ డేస్ లో జర్నలిజం చదివినా అందరిలాగా ఏదో ఒక ఐటీ జాబ్ చేసుకోవచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు అన్నా సరే అతను వినలేదు. ఎన్సీసీలో ఉన్నప్పటి నుంచే తన ఫిజికల్ ఫిట్నెస్ మీద చాలా ఫోకస్ చేశాడు. తన డ్రీమ్ ఒకటే, బోర్డర్ లో నిలబడి దేశాన్ని కాపాడడం. అనుకున్నట్టుగానే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి ఎంతో కఠినమైన ట్రైనింగ్ ని కంప్లీట్ చేసి తన బ్యాచ్ లోనే బెస్ట్ క్యాడెట్ గా నిలిచాడు. ఆ తర్వాత ఇండియన్ ఆర్మీలోనే అత్యంత పవర్ఫుల్ అయిన 22 రాజ్పుత్ రెజిమెంట్ లో ఒక లెఫ్టినెంట్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేశాడు. మనకి సినిమాలో చూపించిన లవ్ స్టోరీ 100% నిజం. ముకుంద్ మరియు ఇందు రెబెక్కా వర్గీస్లది ఒక ప్యూర్ అండ్ రియల్ లవ్ స్టోరీ. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఇందు కేరళకు చెందిన ఒక క్రిస్టియన్ అమ్మాయి, ముకుంద్ ఒక తమిళ బ్రాహ్మణ అబ్బాయి. కల్చర్ వేరు, మతం వేరు, అయినా వాళ్ళిద్దరి మనసులు ఒకటయ్యాయి. ఒక పక్క ఆర్మీలో కఠినమైన ట్రైనింగ్, మరో పక్క ఇందుతో ప్రేమ. ముకుంద్ ఆర్మీ ట్రైనింగ్ కి వెళ్ళాక నెలల తరబడి కమ్యూనికేషన్ లేకపోయినా, ఫోన్ కాల్స్ రాకపోయినా ఇందు అతని కోసం ఎదురు చూసింది. ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంటే ప్రతిరోజు ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే అని ఇందుకు తెలుసు. అయినా సరే ముకుంద్కు ఉన్న దేశభక్తిని చూసి ఆమె మరింతగా ప్రేమించింది. ఇరు కుటుంబాలను ఒప్పించి 2009లో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. 2011లో అర్షి అనే ఒక క్యూట్ పాప కూడా పుట్టింది. ముకుంద్కి తన భార్య అన్న, కూతురు అన్న ప్రాణం. సెలవుల్లో ఇంటికి వస్తే కూతురుతో చిన్న పిల్లవాడిలా ఆడుకునేవాడు. అంతా సంతోషంగా సాగిపోతుంది అనుకున్న టైంలోనే అతని పోస్టింగ్ కాశ్మీర్ కు మారింది. 2012లో ముకుంద్కి జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో పోస్టింగ్ వచ్చింది. అది నార్మల్ ఆర్మీ క్యాంప్ కాదు, టెర్రరిస్టుల పాలిట సింహస్వప్నం లాంటి ఒక స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ ఫోర్స్. దాని పేరే 44 రాష్ట్రీయ రైఫిల్స్. అసలు ఈ బెటాలియన్ లో పోస్టింగ్ అంటే ఆర్మీ వాళ్ళకి ఒక పెద్ద ఛాలెంజ్. అక్కడ చలి -డిగ్రీల్లో ఉంటుంది. ఎటు నుంచి ఏ బుల్లెట్ వస్తుందో, ఎక్కడ ల్యాండ్ మైన్ ఉంటుందో తెలియదు. కాశ్మీర్ లో అత్యంత డేంజరస్ టెర్రరిస్టులను వెతికి మరీ ఏరి పారేయడమే వీరి పని. ఇక్కడ పని చేయడం అంటే ప్రాణాలకు అరచేతిలో పెట్టుకోవడమే. కానీ ముకుంద్ స్టైల్ వేరు. కేవలం గన్స్ పట్టుకుని భయపెట్టడం మాత్రమే కాదు, కాశ్మీర్ లోకల్ ప్రజలతో కలిసిపోయాడు. వాళ్ళలాగే డ్రెస్ వేసుకునేవాడు. వాళ్లతో కలిసి టీ తాగుతూ ఒక మంచి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని క్రియేట్ చేశాడు. షోపియాన్ లో ఎక్కడ ఏ టెర్రరిస్ట్ దాక్కున్నా సరే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ముకుంద్కి వచ్చేలా ప్లాన్ చేశాడు. అలా తన ఆపరేషన్స్ తో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులకు నిద్ర లేకుండా చేశాడు. అది 2014 ఏప్రిల్ 25వ తేదీ. దేశమంతా ఎలక్షన్స్ హడావుడిలో ఉంది. ఆ టైంలో కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరగకుండా ఆపాలని, ప్రజల్లో భయం పుట్టించాలని టెర్రరిస్టులు ప్లాన్ చేశారు. సరిగ్గా అదే టైంలో షోపియాన్ లోని ఒక ఊరిలో 2 భయంకరమైన హిజ్బుల్లా ముజాహిద్దీన్ కమాండర్లు దాక్కున్నారనే పక్కా ఇన్ఫర్మేషన్ ముకుంద్కు వచ్చింది. వాళ్ళెవరో కాదు, కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్స్ ఆఫీసర్ ని దారుణంగా చంపిన కిరాతకులు. వెంటనే మేజర్ ముకుంద్ తన సహచరుడు సిపాయి విక్రమ్ సింగ్ తో కలిసి ఆ ఏరియాని ఆపరేషన్ కవర్ చేశాడు. ఆ టెర్రరిస్టులు ఒక పాత ఇంట్లో దాక్కున్నారు. ఆ ఇల్లు కాశ్మీర్ స్టైల్లో లావుపాటి చెక్కలతో కట్టిన ఇల్లు. లోపల ఎవరెక్కడున్నారో బయట వాళ్ళకి ఏమాత్రం కనిపించదు. ముందుగా ముకుంద్ ఆ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలను, పిల్లలను చాలా సైలెంట్ గా సేఫ్ ప్లేస్ కి తరలించాడు. ఆ తర్వాతే తన ఆపరేషన్ మొదలు పెట్టాడు. ఆ ఇల్లు మొత్తం కారు చీకటిగా ఉంది. బయట నుండి కాల్పులు జరిపితే ఆ ఇంట్లో ఉన్న సామాన్య ప్రజలకు ప్రాణ నష్టం జరుగుతుందని ముకుంద్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తనే స్వయంగా సిపాయి విక్రమ్ తో కలిసి ఆ ఇంట్లోకి వెళ్లడానికి రెడీ అయ్యాడు. లోపల AK-47 గన్స్ పట్టుకుని శత్రువులు రెడీగా ఉన్నారు. ఇది ఒక సూసైడ్ మిషన్ అని తెలిసినా సరే అతను ఒక అడుగు కూడా వెనక్కి వేయలేదు.
ముకుంద్, విక్రమ్ ఆ చీకటి ఇంట్లోకి మెల్లగా పాక్కుంటూ వెళ్లారు. అక్కడ టెర్రరిస్టులకి వీళ్ళకి మధ్య పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఎన్కౌంటర్ స్టార్ట్ అయ్యింది. ఆ చీకట్లో టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. బుల్లెట్లు వర్షం కురుస్తున్నాయి. ఒక టెర్రరిస్ట్ సడన్ గా కాల్పులు జరపడంతో సిపాయి విక్రమ్ సింగ్ తలకి బుల్లెట్ తగిలి ముకుంద్ కళ్ల ముందే కింద పడి ప్రాణాలు వదిలాడు. తన సోదరుడు లాంటి తోటి సైనికుడు అలా చనిపోవడం చూసి ముకుంద్కి కోపంతో రక్తం మరిగిపోయింది. ప్రాణాలకు తెగించి ఆ ఇద్దరు కరుడుగట్టిన టెర్రరిస్టుల మీదకి దూకి వాళ్ళిద్దరిని తన AK-47 తో కాల్చి చంపాడు. కానీ ఆ చీకటిలో జరిగిన ఆ భయంకరమైన ఫైరింగ్ లో ముకుంద్కి కూడా 3 బుల్లెట్లు తగిలాయి. రక్తం ఏరులై పారుతోంది. మామూలుగా ఒక బుల్లెట్ తగిలితేనే మనిషి షాక్ లోకి వెళ్లిపోతాడు. అలాంటిది 3 బుల్లెట్ల శరీరాన్ని చీల్చుకుంటూ వెళ్లినా సరే దేశం కోసం డ్యూటీ చేయాలనే ఆ కసి ముందు ఆ నొప్పి చిన్నదిగా అనిపించింది. కానీ ఆ వీరుడు కింద పడలేదు. రక్తం కారుతున్నా సరే మెల్లగా బయటికి నడుచుకుంటూ వచ్చాడు. తన కమాండింగ్ ఆఫీసర్ కి సెల్యూట్ చేస్తూ, సార్, ఆపరేషన్ సక్సెస్, విక్రమ్ ని చంపిన వాళ్ళిద్దరిని కూడా లేపేశాను అని రిపోర్ట్ చేసి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆర్మీ హెలికాప్టర్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లే దారిలోనే ఆ వీరుడు దేశం కోసం తన తుది శ్వాస విడిచాడు. ముకుంద్ పార్థివ దేహాన్ని చెన్నైకి తీసుకొచ్చినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ లో ఉన్న ఆర్మీ ఆఫీసర్స్, జనం అందరూ కన్నీరు పెట్టుకున్నారు. 21 తుపాకులు గాల్లోకి పేల్చి ఆ వీరుడికి ఇండియన్ ఆర్మీ ఘనంగా తుది వీడుకోలు పలికింది. ముకుంద్ కూతురు అర్షియాకి అప్పుడు కేవలం 3 ఏళ్లు. నాన్న ఇక లేడు. నాన్న దేశం కోసం హీరో అయ్యాడని కూడా ఆ చిన్నారికి అప్పటికి తెలియదు. తన నాన్న యూనిఫామ్ చూసి ఒక చిన్న సెల్యూట్ చేసింది. ఆ సీన్ చూస్తే అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. తను ప్రాణంగా ప్రేమించిన భర్త ఇక లేడు అనే వార్త విన్న ఇందు రెబక్క రియాక్షన్ చూసి ఇండియా మొత్తం కన్నీరు పెట్టుకుంది. తన భర్త ఒక వీరుడిలాగా పోరాడి ప్రాణాలు వదిలాడు. నేను ఏడ్చి అతని త్యాగాన్ని తక్కువ చేయనని చెప్పి ముకుంద్ భౌతిక కాయం ముందు ఒక్క కన్నీటి చుక్క కూడా రాల్చలేదు. ఆ గుండె ధైర్యాన్ని చూసి ఆర్మీ ఆఫీసర్స్ కూడా సెల్యూట్ చేశారు. దేశం కోసం అతను చేసిన ఈ అత్యున్నత ప్రాణ త్యాగానికి గాను ఇండియన్ గవర్నమెంట్ అతనికి మన దేశపు అత్యున్నత శాంతికాల సాహస పురస్కారమైన అశోక చక్రని ఇచ్చి గౌరవించింది. 2015 రిపబ్లిక్ డే రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా ఇందు అవార్డును రిసీవ్ చేసుకున్న ఆ క్షణం చూస్తున్న ప్రతి భారతీయుడు గుండె బరువెక్కింది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ద రియల్ అమరన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పిన్ టు పిన్ స్టోరీ. రియల్ హీరోస్ అంటే సినిమాల్లో మాత్రమే కాదు, బోర్డర్ లో మన కోసం ప్రాణాలిచ్చే ఇలాంటి జవాన్లే నిజమైన హీరోలు. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కింద కమెంట్స్ లో రాయండి. మన ఇండియన్ ఆర్మీకి ఒక సెల్యూట్ చేస్తూ జై హింద్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.